హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. వ్లాగ్ పెట్టాక మళ్ళీ గ్యాప్ వచ్చింది వ్లాగ్కి. అరౌండ్ ఒక 3 weeks, ఐ థింక్ 1 month అయిందని కూడా మళ్ళీ వ్లాగ్ చేయక కొంచెం బిజీగా ఉండే. ఈరోజు నేను ఈ వ్లాగ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికి ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబం వేరు, మీ కుటుంబం వేరు కాదు, మనంతా ఒకటే కుటుంబం కాబట్టి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలుసు నా లైఫ్లో 2024లో ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఈ 2025 కొంచెం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఒక ఇల్లుతో స్టార్ట్ చేస్తున్నాను నా హ్యాపీనెస్ని. ఇలాగే ఈ హ్యాపీనెస్ జీవితాంతం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందుకే హైదరాబాద్లో అనేసరికి నెంబర్ ఆఫ్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక మంచి కన్స్ట్రక్షన్, మంచి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరిని అప్రోచ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేయించుకుంటే బాగుంటుంది. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తుంటాము, ఇల్లు కష్టపడి కొనుక్కున్న ల్యాండ్, కష్టపడి కట్టించుకున్న ఇల్లు కాబట్టి దాంట్లో ఈ లీకేజ్లు, వాటర్ లీకేజ్లు, ఈ క్రాక్స్ రావడము, తర్వాత దాన్ని ప్యాచ్లు చేసుకోవడము, జీవితాంతం బాధపడుతున్నాం. అరే రాంగ్ చాయిస్ తీసుకున్నామే, రాంగ్ డిసిషన్ తీసుకున్నామని చెప్పేసి. అలా కాకుండా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఫస్ట్ ఏ కంపెనీ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేస్తున్నాను. పని చేద్దాం. మంచి ఇన్ఫ్రా. ఇన్ఫ్రాను కొట్టగానే ఫస్ట్ శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా దేవుడి పేరుతో ఉంది కాబట్టి 3070 ఫాలోవర్స్ ఉన్నారు, 7 ఫాలోయింగ్. వీళ్ళు నన్ను ఫాలో అవుతారు. ఫస్ట్ చూద్దాం. నన్ను ఫాలో అవుతలేరు, నా ఫ్యాన్స్ కాదనుకుంటా. బాగానే ఉంది, వీళ్ళు కన్స్ట్రక్షన్స్ బాగానే బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నట్టున్నారు. కన్స్ట్రక్షన్ అయితే బాగానే ఉంది వీళ్ళది. వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ ఏదో ఇల్లు చేస్తున్న 3 BHK ప్లస్ పోర్చ్, 1875 square feet. ఇది కస్టమర్ మాట్లాడుతున్నట్టు. ఇది డైమండ్ గేట్, చిలుకూరు గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది, నియర్ మొయినాబాద్. ఇక్కడ శ్రీ ఐగ్రీవ వాళ్ళతోటి ఇల్లు కట్టించాము. ఆ ప్రైస్ విషయంలో మాత్రం దే ఆర్ హ్యాపీ. ఇల్లు కట్టించుకున్నాను. ఐగ్రీవ వాళ్ళు బాగానే కట్టారు, బాగుంది. ఫైనల్ అవుట్పుట్ అదిరిపోయింది కదా. శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చూసాం మనము. కస్టమర్స్ రివ్యూ చాలా బాగుంది. నాకు కూడా ఎందుకో లైక్ కన్స్ట్రక్షన్ కూడా అవుట్పుట్స్ అవన్నీ చూసిన తర్వాత, క్వాలిటీ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఫస్ట్ నేను సర్చ్లో నొక్కగానే శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా అని వచ్చింది. నేను ఏం చూస్ చేసుకుంటా అంటే ఫస్ట్ టైప్ చేయగానే ఏదైతే వచ్చిందో దాని సర్చెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అది వచ్చిందని థాట్లో నేను అది ఓపెన్ చేశాను. బట్ ఒక దేవుడి పేరుతో మంచి పాజిటివ్ వైబ్తో, అండ్ కన్స్ట్రక్షన్ కూడా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. చాలా పెద్ద వాళ్ళు కూడా దీంట్లో లైక్ ఒక సర్టన్ ఏజ్, ఒక 60+, 50+ ఉన్న వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు చాలా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నాకెందుకు ఒకసారి వాళ్ళకి కాల్ చేయాలనిపిస్తుంది. ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం, అప్రోచ్ చూద్దాం. కాల్ రింగ్ అవుతుంది. హలో, మార్నింగ్ హైగ్రీవ ఇన్ఫ్రా డెవలపర్స్. హలో అండి సార్, దిస్ ఈజ్ అవినాష్, ముక్కు అవినాష్, యాక్టర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. యా అది యాక్చువల్లీ మీ బిగ్ బాస్ లో కూడా చూసాను సార్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యువర్ గుడ్ నేమ్? నా పేరు వీరా సార్. వీరా గారు, యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను మీ పేజ్ ప్రొఫైల్ చూశాను. యాక్చువల్లీ ఏంటంటే మనది కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఉంది ఒకటి. నైస్ సార్, వెరీ గుడ్ టు హియర్. అది ఒక ప్లానింగ్ ఉంది కన్స్ట్రక్షన్. ఒకసారి డిస్కస్ చేయాలి మీతోని. ఎట్లా మీ ఆఫీస్ ఎక్కడ? షూర్ సార్. దెన్ మీరు మీ ఫ్రీ టైం చెప్తే నేనే మీ లొకేషన్కి వచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నేను ఉండేది మణికొండ బ్రో, పుప్పాలకు కూడా. పని చేయండి, అడ్రస్ పెడతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. అంటే నేను ఈరోజు ఫ్రీగా ఉన్నాను మళ్ళీ, ఎందుకంటే నాకు ఈ రేపటి నుంచి షూట్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు ఏమైనా రాగలుగుతారా మీరు? యా షూర్ సార్, నేను కూడా ఆఫీస్ లోనే ఉన్నాను, అవైలబుల్ ఉన్నాను. విత్ ఇన్ 1 hour లో నేను మీ లొకేషన్ కి వచ్చేసాను సార్. ఓకే, వాట్సాప్ లో ఒకసారి మీరు నాకు లొకేషన్ షేర్ చేయండి సార్. ఓకే, ఈ వాట్సాప్ లొకేషన్ షేర్ చేస్తాను బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే, వెయిట్ చేద్దాం 1 hour వరకు. ఈలోపు నేను ఆకలిస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఈ మధ్య వ్లాగ్లో చాలామంది అడుగుతున్నారు అనుజ రావట్లే అని. అనుజ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే తను రావట్లేదు. లేకపోతే తను కూడా వ్లాగ్లో ఇంక్లూడ్ అయ్యేది. చాలాసార్లు మీకు చెప్పాను, బిగ్ బాస్ ఉన్నప్పుడు కూడా చెప్పాను, అన్న వచ్చిన తర్వాత నా లైఫ్లో అన్నీ మారిపోయాయి. ఒక మనిషి జీవితంలోకి ఒక పర్సన్ వచ్చిన తర్వాత కొన్ని కలిసి వస్తాయి అంటారు, పెళ్ళైన తర్వాత కొన్ని కలిసి వస్తాయి. అంటే నాట్ ఓన్లీ అను, మీ అభిమానం, మీ ప్రోత్సాహం వల్ల కూడా మేము ఎప్పుడు చెప్తుంటాను, మీరు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను అనేది. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి ఎదుగుదలలో మీరున్నారు, నాకు తోడుగా ఉన్నారు, నీడగా ఉన్నారు. జీవితాంతం ఇలానే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వాళ్ళు వచ్చిన తర్వాత 1 అవర్లో వస్తున్నారు. జస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిదీ మీకు చూపిస్తాను, ఎందుకంటే నాకు ఏమాత్రం ఉపయోగపడినా అది మీకు ఉపయోగపడుతుందని చాలాసార్లు చెప్తుంటాను నేను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి. చాలామందికి కోరికలు ఉంటాయి, ఇల్లు కట్టించుకోవాలి అనేది. మీరు కూడా ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ చూజ్ చేసుకునేది నా తాపత్రయం అంతే. ఎవరు వచ్చారు? ఎవరేంటి 1 అవర్ అయింది అనుకుంటా. వాళ్ళే అనుకుంటా, మెడలో ఐడి కార్డు ఉంది. హాయ్ బ్రో. హాయ్ సార్. హాయ్ ఒక్క నిమిషం ఉండు. ఎస్ మీరే సార్, నేనే సార్. అందుకే ఈ మధ్య ఏంటంటే బెల్లు కొట్టేసి వేరే దొంగలు వస్తారు కాదనుకోండి. సారీ బ్రో, కూర్చోండి. మీ పేరు? నా పేరు వీరా సార్. వీరా. ఏం వీరసింహారెడ్డి, కూర్చో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను బ్రో. చూసావా బిగ్ బాస్? యా చూసాను సార్, చాలా బాగా చేశారు. ఏంటి యాక్టింగ్? అవును సార్. ఓ దానిలో యాక్టింగ్ చేయరు బ్రో, జెన్యున్గా ఉన్నాను. Reality show. జస్ట్ ఫర్ ఫన్. ఎక్కడ బ్రో మీ ఆఫీసు? మాదాపూర్లో సార్. మాదాపూర్. శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్, వీళ్ళకి మనం కాల్ చేసింది బ్రో. యా. మనకు ఫస్ట్ టైం ఇల్లు కట్టుకుంటున్నాను, ఓకేనా? మంచి ప్లాను, మంచి కన్స్ట్రక్షన్ బాగుండాలి. నాకు ఒక మంచి డీల్ మంచి చెప్పండి ఇప్పుడు, ఓకేనా? యా షూర్ సార్, తప్పకుండా. బిగ్ బాస్ చూసారని చెప్పారు. ఓకే. నాకు కొంచెం మంచి తక్కువ ప్లీజ్. యా ఓకే షూర్. మీ ప్లాట్ లొకేషన్ ఎక్కడ సార్? సన్ సిటీ బ్రో. ఓకే. 500 స్క్వేర్ యార్డ్స్, 500 గజాలు. ప్లాట్ డైమెన్షన్స్ ఏమని చెప్తారు? డైమెన్షన్స్ 60/75 బ్రో. ఓకే. ఫేసింగ్ సార్? ఈస్ట్ ఫేసింగ్ బ్రో. మనకి ఎప్పుడు ఈస్ట్ ఫేసింగే, కొంచెం నాకు కలిసి వస్తుంది. ఈ ఇల్లు కూడా ఈస్ట్ ఫేసింగే. ఓకే. సో 500 స్క్వేర్ యార్డ్స్, 4500 సెఫ్టీ. సో సార్, ఇప్పుడు మీ కంపెనీ గురించి ఒక బ్రీఫ్ అప్ ఇస్తాను సార్. సో ఇప్పటివరకు కంపెనీ వచ్చేసి 10+ ఇయర్స్ అవుతుంది సార్ ఎస్టాబ్లిష్ చేసి. అండ్ ఆల్ ఓవర్ తెలంగాణ మేము వచ్చేసి 150+ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసాం టిల్ డేట్. అండ్ 60+ ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఓకే. అండ్ మా దగ్గర వచ్చేసి 24/7 రియల్ టైమ్ డిజిటల్ ట్రాకింగ్ ఉంటుంది. డే టు డే వాట్సాప్ అప్డేట్స్ వస్తుంటాయి మీకు ఎప్పటికప్పుడు. అంటే ఇంకా హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు డే టు డే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఒక్కరోజు కూడా సైట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే మా దగ్గర వచ్చేసి మొత్తం 4 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి సార్. క్లాసిక్ ఒకటి, ప్రీమియం, లగ్జరీ. 3 పేర్లు గట్టిగా ఉన్నాయి: ప్రీమియం, లగ్జరీ, క్లాసిక్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రాయల్ సార్. రాయల్ ప్యాకేజ్ ఎక్కువ కదా? రాయల్ ప్యాకేజ్ ఎక్కువ సార్. ఓకే. అండ్ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే సార్, మా దగ్గర వచ్చేసి రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ డిజైనింగ్ నుంచి మీ చేతిలో కీస్ హ్యాండ్ ఓవర్ వరకు కంప్లీట్లీ మేమే చేస్తాం. కంప్లీట్లీ ఇన్ హౌస్ టీమ్. ఇంటీరియర్ కూడా మీరే చేస్తారా? ఇంటీరియర్స్ లేదు సార్ ఈ కాస్ట్లో. ఓకే. అండ్ మా దగ్గర ఫాల్ సీలింగ్ ఒకటి ఇంక్లూడెడ్ ఉంటుంది సార్. ఫాల్ సీలింగ్ అండ్ కాంపౌండ్ వాల్. ఫాల్ సీలింగ్ మీరే చేస్తారు? ఫాల్ సీలింగ్ అండ్ కాంపౌండ్ వాల్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా అది ఉంటుంది. మా దానికి వాళ్ళు ఫాల్ సీలింగ్ కూడా చేసి సీలింగ్ మొత్తం మేము వేసుకున్నాం. ఇది 10 లక్షలు ఖర్చు అయింది మళ్ళీ. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ బ్రో. కనీసం ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు, కాంపౌండ్ వాళ్ళు ఇస్తున్నారు బ్రో. నాకు వచ్చేసి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక డూప్లెక్స్ ఉంటే బాగుంటుంది అని. బేసిక్ ఒక మంచి ప్యాకేజ్ చెప్తే ఆ ప్యాకేజ్లో ఏమేమి వస్తాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కూడా ఒక మంచి ఐడియా ఉంటుంది అనమాట. షూర్ సార్, తప్పకుండా. సో మీరు చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను మీకు సజెస్ట్ చేసే ప్యాకేజ్ లగ్జరీ సార్. ఇందులో వచ్చేసి మీకు డిజిటల్ సర్వే, సాయిల్ టెస్ట్, 2D ఫ్లోర్ ప్లాన్స్, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అండ్ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్ అండ్ 3D ఎలివేషన్ ప్లాన్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సార్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇందులో మీకు అడిషనల్గా కంపెనీ సైడ్ నుంచి మీకు 300 feet బోర్వెల్ కూడా ఇస్తున్నాం మేమే. ఓ, బోర్ మీరే చేస్తారా? బోర్ మేమే వేసిస్తాం. సూపర్, వెరీ గుడ్. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఒకటి ఇస్తాం. నైస్ నైస్ నైస్. ఇవన్నీ పక్కన పెడితే మీకు ఈ లీకేజ్ టెన్షన్లు, క్రాక్స్ టెన్షన్లు ఇవేం లేకుండా 15 years స్ట్రక్చరల్ వారంటీ ఇస్తున్నాం సార్. ప్లస్ 1 year ఫ్రీ మెయింటెనెన్స్. ఇందులో ఈ ప్యాకేజ్ అనే కాదు, మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీకు 15 years వారంటీ, 1 year ఫ్రీ మెయింటెనెన్స్ అన్నది ఇస్తున్నాం సార్. మ్యాక్సిమం అన్నీ ఇస్తారు. జస్ట్ మేము ఒక ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే అయిపోతుంది, అంతే కదా? వుడ్ వర్క్ ఒకటి చేయించుకుంటే అయిపోతుంది సార్. అది కూడా ఇస్తే బాగుంటుంది బ్రో. సరే, ఇస్తాం సార్, ఆ సర్వీసెస్ ఇస్తాం, కానీ ఈ ప్రైస్లో ఇంక్లూడ్ అయ్యి ఉండదు. ఓ, సపరేట్. అవును సార్. వెరీ గుడ్. అంటే మాలాంటి వాళ్ళకి ఏమన్నా తక్కువ డిస్కౌంట్ ఉంటుందా? డెఫినెట్గా సార్, డిస్కౌంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీరు ఒకసారి మా ఆఫీస్ విజిట్ చేయండి అండ్ మీకు ఒక ఫ్రీ డిజైనింగ్ కన్సల్టేషన్ కూడా అరేంజ్ చేస్తాను. షూర్ షూర్, డెఫినెట్లీ. అండ్ బిఫోర్ దాట్ మీరు ఈ 150+ ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్ కావాలన్నా మీరు విజిట్ చేయొచ్చు, చూడొచ్చు, కస్టమర్తో మాట్లాడొచ్చు. అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది కూడా తెలుసుకోవచ్చు. నేను కొన్ని చూసాను బ్రో మీ ఇన్స్టాగ్రామ్లో, శ్రీ హైగ్రీవ్ దాంట్లో ఇన్స్టా చూశాను, నాకు నచ్చింది. ఒకటి పటాన్చెరులో కట్టింది ఒకటి, అదొకటి చూశాను. ఇంకోటి మోయినాబాద్ సైడ్ ఒకటి, ఓకే, సంథింగ్ రాములు గారు ఎవరు, రాములా ఆయన చూసే వీడియో అంటే నాకు బాగా అనిపించింది. ఓకే. అంటే కస్టమరు వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటే జెన్యున్గా కొంతమంది అయితే వాళ్ళ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా, షేర్ చేసుకుంటారు రివ్యూ. నాకు నచ్చింది కాబట్టి ఒక కాల్ చేశాను మీకు. ఏంటి ఇది లైక్ ఈ తెలంగాణలో ఆల్ ఓవర్ ఈ ప్లేసెస్లో ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ ఆరెంజ్ కలర్ అంతా మీరు కన్స్ట్రక్షన్? ఎస్ సార్, అవును సార్. కరీంనగర్లో వేసారా?
అవును సార్, కరీంనగర్లో చేసాం. ఇక్కడ ఉంది కదా కరీంనగర్లో వి పార్క్ దగ్గర చేసాం సార్, మీ పక్క దగ్గర. అండ్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర. ఒకప్పుడు మాకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉండే, అవును సార్. ఇప్పుడు మళ్ళీ డిస్ట్రిక్ట్లు అన్నీ చేంజ్ చేశారు కదా, ఇప్పుడు జైత్యాల డిస్ట్రిక్ట్ అయింది. అవును సార్, ఓ జైత్యాల కూడా వేసారా? అదే సార్ ఓల్డ్ కరీంనగర్ మొత్తం. ఓకే, నేను చదువుకున్నంత ఇక్కడే బ్రో, జైత్యాలనే 10th వరకు ఇక్కడనే. ఓకే. నా ఇంటర్మీడియట్ అంతా కరీంనగర్ అనమాట. అంటే సొంత ఊరు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా. మా జైత్యాల వేసారంటే సూపర్. అయితే దగ్గర దగ్గర ఇప్పుడు అందుకే మేబీ మన కనెక్షన్ అట్లా ఏర్పడి ఉంటుంది. అవును సార్. జైత్యాల వేసి మా ఊరు వేసారు కాబట్టి నేను మీకు ఫోన్ చేయడం, వావ్ వాట్ ఏ కోయిన్సిడెన్స్. చూసారా ఫ్రెండ్స్, ఆ కోయిన్సిడెన్స్ అంటే మన జైత్యాలు మా ఊర్లో వేసింది కాబట్టి అలా మేబీ నేను కొన్ని నమ్ముతాను అన్నమాట ఇలాంటివి అన్నమాట. సూపర్ బ్రో, మ్యాక్సిమం తెలంగాణ మొత్తం కవర్ చేసారు. నాట్ ఓన్లీ తెలంగాణ సార్, రీసెంట్లీ ఏపీకి కూడా ఎక్స్పాండ్ అయ్యాం. కర్నూలు, అనంతపురం అండ్ రాజమండ్రిలో కూడా స్టార్ట్ చేసాం. సూపర్ బ్రో, వెరీ గుడ్. మొత్తం ఇలా ఎక్స్పాండ్ అవుతూ ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో మీరు కన్స్ట్రక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మాకు కూడా కొంచెం డిస్కౌంట్ బ్రో ప్లీజ్. తప్పకుండా సార్, ఊరికే వద్దులే, నా సైడ్ నుంచి 2-3 రెఫరెన్స్ ఇస్తాను డెఫినెట్గా. యా షూర్ సార్, తప్పకుండా. ఎంత పర్సెంట్ ఇస్తావు డిస్కౌంట్? ఆఫీస్కి రండి సార్, చెప్తాను మీకు. షూర్, డెఫినెట్గా ఆఫీస్కి వస్తాను. బిఫోర్ దాట్ ఒకసారి మా సైట్ కూడా చూద్దాం సార్. మీ ప్లాట్ లొకేషన్ ఎట్లా, సన్ సిటీలో అన్నారు కదా, ఒకసారి మీ ప్లాట్ చూసేసి ఆన్ ద వేలో ఒకసారి మనం మోయినాబాద్లో ఒకసారి ఆ సైట్ కూడా చూసేద్దాం సార్. మీకు కూడా నమ్మకం కలుగుతుంది, మా కస్టమర్స్ కన్స్ట్రక్షన్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, డెఫినెట్గా నేను రెడీ వస్తాను బ్రో. యా, కూర్చోండి. ఫైనల్గా మేము వాళ్ళ సైట్స్ చూడడానికి వెళ్తున్నాము బ్రో. ఇప్పుడు అది మోయినాబాద్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఏమన్నా ఉన్నాయా? ఉంది సార్, అండర్ కన్స్ట్రక్షన్లో గండిపేటలో ఉంది, ఆన్ ద వేలోనే. ఒక పని చేద్దామా, ఇఫ్ డోంట్ మైండ్ మనం అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చూద్దాము. చూసి అటు నుంచి అటు మోయినాబాద్ కాబట్టి దగ్గరనే కాబట్టి గండిపేట వెళ్ళి అది చూసుకునే పోదామా? ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు గండిపేట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ నుంచి మోయినాబాద్. ఇదే సార్ మన గండిపేట సైడ్ అండర్ కన్స్ట్రక్షన్. ఎంత ఇది, ఎంత అంటే స్పేస్ ఎంత ఇది? 315 స్క్వేర్ యార్డ్స్. మాకంటే చిన్నది. చిన్నది అంటే మాది 500, 500. ఇది 315 స్క్వేర్ యార్డ్స్. 315లో చాలా పెద్ద వస్తుంది. అవును. ఓకే, సో లోపలికి వెళ్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రో? 6 months అవుతుంది సార్ స్టార్ట్ అయ్యి. ఇంకో 2 monthsలో హ్యాండ్ ఓవర్కి ఉంది. అంటే ఓవరాల్గా 8 months పడుతుంది మొత్తం. 8 months పడుతుంది ప్రాజెక్ట్కి. ఓకే. అండ్ వీళ్ళు వచ్చేసి మన సైట్ సూపర్వైజర్స్. హలో బ్రో. కృష్ణ అండ్ మహేష్. హాయ్. రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఫౌండేషన్ నుంచి మొత్తం ఫినిషింగ్ వరకు వీళ్ళే ఉంటారు సార్ మనకి. అంటే ఇప్పుడు మనకి మెటీరియల్స్ పరంగా కానీ ఏం వాడుతున్నారు ఏంటిది మొత్తం అంతా వీళ్ళు మీ స్టాఫేనా? మా స్టాఫ్, ఇన్ హౌస్ టీమ్. అంటే ప్రతి ప్రాజెక్ట్ ఎక్కడ చేసినా అక్కడ మీ డెడికేటెడ్ సైట్ సూపర్వైజర్ ఉంటాడు. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి ఏం డే టు డే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వాట్సాప్లో. బ్రో ఇది మామూలుగా ఈ లైక్ క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీలో క్వాలిటీ సూపర్ జెన్యూన్ చెప్పండి, పర్లేదు. జెన్యూన్. ఈ బ్రిక్స్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తెప్పిస్తారు? బ్రిక్స్ వచ్చేసి కరీంనగర్ బ్రిక్స్ వాడతాం మనం. రెడ్ బ్రిక్ కరీంనగర్ బ్రిక్స్ వాడతాం. శాండ్ వచ్చేసి రివర్ శాండ్. ప్రతిదీ ప్రీవియస్ మీకు ముందు ఏదైతే మీకు చెప్తామో అదే మనం అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారంగానే చేస్తారనమాట. మీకు అన్లోడ్ అవ్వగానే మీకు పిక్స్ కూడా వాట్సాప్లో గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ప్రతిదీ మీకు కస్టమర్ వస్తుంటారు ఇక్కడికి చూసుకోవడం, క్లయింట్ వచ్చి చూస్తూ ఉంటాం. క్లయింట్ చూసుకుంటారు. క్లయింట్కి ఏమైనా రిక్వైర్మెంట్ చేంజెస్ ఉన్నాయంటే కూడా చేంజెస్ చేసిస్తాం. ఇదేంటిది? ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఓహో, లిఫ్ట్ కూడా ఉంటుందా? నైస్. ఇది ఫాల్ సీలింగ్. ఇది ఇందాక మనం చెప్పారు ఫాల్ సీలింగ్ కూడా మీరే చేసిస్తాం. మనమే చేసిస్తాం. ఓ నైస్ నైస్. ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ మీకు ఏదైనా ఉంది అని అంటే కూడా చేసిస్తారు. ఏసీ ప్రొవిజన్ కూడా ఉంటుంది మీకు. ఏసీ ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఇదేంటి అంటే ఇది కింద బెడ్రూమ్ అనమాట. వాళ్ళకి కంప్లీట్గా గ్లాస్ ఇది ఇస్తున్నారు అనమాట. గ్లాస్ సెటప్. గ్లాస్ సెటప్. బోర్ కూడా మీరే చేపిస్తాను? బోర్ కూడా మనమే. ఓకే ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా చేంజెస్ ఉంటే మనతో ఏది మనం చేసిస్తూ ఉంటాం. ఇవైతే 100% ఏం ప్రాబ్లం ఉండదు కదా, లైక్ క్రాక్స్ రావడము, లైక్ లీకేజ్, వాటర్ లీకేజ్లు అంటే దీనికి పక్క మాకు ప్రతి 2 days అంటే ఏంటంటే ఈ మధ్య కొన్ని కన్స్ట్రక్షన్ చూస్తుంటే కట్టుకున్న కొనుగోళ్ళకి క్రాక్స్ రావడం, దాని నుంచి వాటర్. ఇప్పుడు వర్షాకాలంలో ఏమవుతుందంటే ముఖ్యంగా వర్షం పడేటప్పుడు ఈ గోడలు తడి అయిపోవడము, లీకేజ్, వాటర్ లీకేజ్ మీరు చూస్తున్న కొన్ని అలాంటి ప్రాబ్లం ఉండదు కదా? అలా ప్రాబ్లం ఏమి ఉండదు. 2 daysకి ఒకసారి ఇంజనీర్ కూడా విజిట్ ఉంటుంది, వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. బ్రిక్ వర్క్ అవ్వగానే ఒక బ్రిక్ స్టేజ్ అవ్వగానే చెక్ చేస్తారు, ప్లాస్టింగ్ స్టేజ్, తర్వాత దుబారా స్టేజ్, ఇట్లా ఎవ్రీ పీరియడ్లో ఇంజనీర్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఇందులో మనం వాడిన మెటీరియల్ కూడా వచ్చేసి టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, కరీంనగర్ రెడ్ బ్రిక్స్, రివర్ శాండ్ వాడాము. సీసీ కెమెరా కూడా చెప్పాడు. సీసీ కెమెరాస్ ప్రొవిజన్ ఇస్తాము మీకు. ఏం లేదు అంటే నేను కూడా ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాను సన్సిటీలో.
జస్ట్ చూద్దాం అండర్ కన్స్ట్రక్షన్లో ఎలా ఉంటా ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ కదా, తెలుసుకుందాం ఒకసారి చూద్దాం, లైవ్లో వచ్చి చూద్దాం ఏం వాడుతుంది. ప్రాబ్లమ్స్ ఉండదు సార్. 100% మీకు కమిట్మెంట్ ఏదైతే ఉందో కమిట్మెంట్ బేస్ మీద ఉంటుందన్నమాట మా కంపెనీ. ఓకే ఓకే. కమిట్మెంట్ ఏదైతే మీకు ఇచ్చారో ఫస్ట్ డే టిల్ లాస్ట్ డే వరకు కూడా మీకు అదే రెస్పాన్సిబిలిటీతో తీసుకొని ఉంటుంది. బ్యాక్ అండ్ టీమ్ కూడా ఉంటుంది. టీమ్ కూడా మీకు పర్సనల్గా మాట్లాడుతూ ఉంటారు. అప్డేట్స్ అనేవి వాట్సాప్లో వస్తుంటాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదే సార్ మొయినాబాద్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్. మీరు వీడియోలో చూసారు కదా, ఇదే ఓకే గైస్, ఇంతకుముందు మనం చూసింది అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ మన గండిపేటలో. ఇది వచ్చేసి ఇందాక మనం చూసాక వీడియోలో రాములు గారిది వాళ్ళది హౌస్. జస్ట్ తెలుసుకుందాం ఒక క్లయింట్ ఆయన సాటిస్ఫై అయ్యారా లేదా వాళ్ళ కన్స్ట్రక్షన్తో తెలుసుకుందాం అని ఇటుకు వచ్చినాను ఒకసారి. ఎందుకంటే నాకు బేసిక్గా నేను ఏది చేసినా చాలా క్లారిటీగా అన్నీ తెలుసుకొని చేస్తాను, అందుకే ఒకసారి చూద్దాం. అయ్యండి సార్, ఈయన అవినాష్ గారు మనతో కన్స్ట్రక్షన్ చేయించుకుందామని చెప్పేసి. నైస్ మీటింగ్ యూ. హలో అండి. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పేసి రండి. చూశాను మీ వీడియో, అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఎలా ఉంది సార్, అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే ఏం లేదు, మీరు వయసులో పెద్దవాళ్ళు, మీరు అంటే లైక్ మా బ్రదర్ ఏజ్ లాంటి, మా ఫాదర్ ఏజ్ లాంటి అనమాట. అంటే మీలాంటి ఏంటంటే చాలా ఆలోచించి నిర్ణయాలు అన్నీ పర్ఫెక్ట్ తీసుకుంటానని చెప్పేసి మీకు తెలుసుకుందాం వచ్చాను. నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అంటే ఎలా ఉంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ, ఎలా ఉంది, టైంకి ఇస్తారా వీళ్ళు? టైంకి ఇస్తారు, క్వాలిటీ బాగానే ఉంది. మనము చెప్పినట్టు చేస్తారు మ్యాక్సిమం. బాగుంది. అంటే బడ్జెట్ మనం అనుకున్న బడ్జెట్లోనే వచ్చేసింది అంటారా? అనుకున్న బడ్జెట్లోనే మనం ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కొంచెం పైన అగ్రిమెంట్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మనం పెట్టుకోవాలి. అంటే మీరు ఇది కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు మీకు వాళ్ళు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అబౌట్ ఇట్ హస్ టేకెన్ 10 months అయింది. 10 months పట్టింది. అగ్రిమెంట్ ప్రకారమే? యాజ్ పర్ అగ్రిమెంట్. థ్యాంక్ యూ. ఇది ఎన్ని బెడ్రూమ్స్ సార్ ఇది? 4 bedrooms. కింద 2 bedrooms, పైన 2 bedrooms. G+4 bedrooms. అంటే ఎంత ఏరియా మొత్తం ఇది, ఎన్ని గజాలు ఇది? 266. కొంచెం చాలా పెద్దగానే పడుతుంది సార్ ఇల్లు. అంటే మనకి ఇప్పుడు ఇంట్లో సడన్గా రీప్లేస్మెంట్ ఉంటుంది, నాకు ఇది వద్దు వేరే చేంజ్ చేయండి అంటే అది కూడా వాళ్ళు చేసారు కదా. అంటే మనం ఏంటంటే దగ్గరుండి వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు, నాకు ఇక్కడ ఇది కొంచెం యాడ్ ఆన్ చేయాలి, అది చేయాలి అంటే అప్పటికప్పుడు వాళ్ళు ఏమైనా తీసుకుంటారు? చేసానంటే ఎక్కువ వర్క్ మళ్ళీ ఇది కూలగొట్టడం కొంచెం అది చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా నన్ను బేర్ చేసుకోమన్నారు. బేర్ చేస్తాను, అది మన ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం చేంజ్ చేస్తుంటే. ఓకే. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ నేను ఇక్కడ డోర్ తీసి ఇక్కడ పెట్టండి అంటే పెట్టారు, దానికి కొంచెం ఎక్స్ట్రా అడిగారు, ఇచ్చేసాను. అంటే మనం ఏంటంటే ప్రతిసారి రావడం కుదరదు కదా, కన్స్ట్రక్షన్ గురించి అప్డేట్స్ బాగానే ఇచ్చేవాళ్ళు వాళ్ళు, వీడియోస్ పెట్టేవాళ్ళు. వాళ్ళ మనుషులు ఇక్కడ ఉంటారా? సూపర్వైజర్ ఉంటాడు, వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ క్యూరింగ్ అది చూసుకుంటాడు, సూపర్వైజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే, హ్యాపీ కదా మీరు అయితే? జస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్తారు సార్, 1,00,000 చెప్తుంటారు, నేను డైరెక్ట్ క్లయింట్ని కనుక్కుందాం అని చెప్పేసి వచ్చాను. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెళ్ళొస్తాను సార్. చూసారు కదా ఫ్రెండ్స్, కనుక్కున్నాను. అంటే నేను తీసుకునే చాయిస్ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి, నేను తీసుకునే డిసిషన్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లయింట్ కూడా కనుక్కున్నాను. ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, మీరు కూడా మీకు నా సైడ్ నుంచి ఏదైనా అవసరం పడుతుందేమో ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి అని చెప్పేసి ఈ వీడియో మీకు చేస్తున్నాను. మీకు ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను, నాకు ఉపయోగపడేది ప్రతిదీ మీకు ఉపయోగపడాలని చెప్పి చేస్తుంటాను. డెఫినెట్గా మీకు ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే శ్రీ హైగ్రీవ్ అని, నేను ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, నేను కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వీళ్ళని అప్రోచ్ అవ్వాలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదే బ్రో ప్లాట్. ఓకే, దేంట్లోనే మన అంత ప్లానింగ్. ఒకసారి మన సైట్ సూపర్వైజర్స్ డైమెన్షన్స్ మెజర్మెంట్ తీసుకుంటారు సార్. ఓకే. అది ఇప్పుడే మెజర్మెంట్స్ అయిపోయినాయి సార్, 60/75 ఉన్నాయంట. ఈస్ట్ ఫేసింగ్ మంచి ట్రిప్లెక్స్ ప్లాన్ చేయండి సార్, అయిపోతుంది. ప్లాన్ మీరు చెప్పే రేట్లు బట్టి దాన్ని మనకు కొంత ఓకే అయితే డెఫినెట్గా మాట్లాడు. ఓకే సార్, ఇప్పుడు డిస్కస్ చేసినట్టు మనం ఆఫీస్కి వెళ్దాం. ఇప్పుడు ఒకసారి ఆర్కిటెక్ట్తో డిజైనింగ్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తాను, అక్కడ ఫర్దర్ ప్రైస్ కూడా ఫైనలైజ్ చేద్దాం.
ఇక్కడ మాదాపూర్కి వెళ్ళాం అంతే కదా. మాదాపూర్ వెళ్దాం. ఓకే, ప్లాట్ కూడా చూపించేసిన, చూసారుగా మీరు కూడా. సో ఆఫీస్కి వెళ్ళి ఫైనల్గా వాళ్ళు డిజైనింగ్ చేసి చూపిస్తారంట. చూపించేసి రేట్ మాట్లాడుకొని మనకు గిట్టుబాటు అయితే మనకి డిస్కౌంట్ ఇస్తే డెఫినెట్గా డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. చూద్దాం ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు, మనకు అది గిట్టుబాటు అవుద్దా లేదా అనేది మాట్లాడుకొని తర్వాత నేను డిసైడ్ అవుతాను. అక్కడికి ఫస్ట్ మనం ఆఫీస్కి వెళ్దాం, మాదాపూర్కి వెళ్దాం. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు మాదాపూర్ ఆఫీస్. ఫాలో మీ. సార్ రండి సార్, ఇదే మా ఆఫీస్. ఇప్పుడైతే వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాము. శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ ఆఫీస్ మాదాపూర్కి వచ్చినాం. ఇక్కడ చూస్తే టైల్స్ అన్నీ ఉన్నాయి. హౌస్ అసలు ఎంత అమౌంట్ అవుతుంది కన్స్ట్రక్షన్కి, మనకు గిట్టుబాటు అవుతుందా లేదా అనేది కూడా నేను మాట్లాడతాను. వర్కౌట్ అవుతే దాన్ని బట్టి నేను ఆలోచించి టైం తీసుకొని, ఎందుకంటే అనుతో కూడా డిస్కస్ చేయాలి. బట్ చూద్దాం. వాళ్ళైతే లోపలికి వెళ్ళారు, వెయిటింగ్. సార్ అవినాష్ గారు. హలో సార్. హలో అండి. నైస్ టు మీట్ యూ. ఐమ్ అజయ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. హలో అండి. మీకు ఆల్రెడీ టీం అంతా చెప్పేసే ఉంటారు, అవును. ఇన్ అండ్ అవుట్. ఒక్కసారి కొటేషన్ వస్తే చూసాను సార్, మళ్ళీ అదే చెప్పిందే చెప్పాను. అవుట్ ఆఫ్ దట్టే నాకు ఫస్ట్ కంపెనీ గురించి మేము ఏం చేస్తాం సో ఫార్ క్లయింట్స్కి, హౌ ఈజ్ అవర్ కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హూ ఆర్ ప్రెజెంట్ దేర్. మనదంటే బూట్ స్ట్రాప్ కంపెనీ. ఓకే. రిమైనింగ్ కంపెనీస్ అన్ని ఫండెడ్ స్టార్ట్అప్స్ ఇలా వస్తున్నాయి. సో అందులో ప్రాబ్లమ్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ ఏదో ప్రాజెక్ట్కి డబ్బులు కట్టుకొని పోగొట్టుకొని మా దగ్గర చేసుకోవడం, మీరు చేస్తున్నారు మా దగ్గర ఆగిపోయి చేయకుండా సబ్ కాంట్రాక్టర్కి ఇస్తూ. మన కంపెనీ స్పెషల్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. సబ్ కాంట్రాక్ట్ ఇవ్వం, ఎలక్ట్రీషియన్స్కి పెయింటర్స్కి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వం. వన్ పార్ట్ ఆఫ్ ది కంపెనీ. Part of the company, they are employees. Nice. We are here to serve people, dream house. Super, very good. Our core principle of the company is 3 I's అన్న. మీకు ఇప్పటి వరకు ఏ నుండి జెడ్ వరకు టీం ఏదైతే చెప్పిందో రేపు సైట్లో కూడా అదే అవుతుంది. వేరే క్లయింట్ కూడా కనుక్కున్నాను. ఓకే. వాళ్ళు కూడా చెప్పారు. ఓకే. వాట్ మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎంత జరుగుతుందని, కన్స్ట్రక్షన్ టైం కానీ డే 1 నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు ఆ టైమింగ్ ఏదైతే ఇచ్చారో అదే టైంలో చేస్తామని చెప్పారు. అదే ఒకసారి అంటే ఏంటంటే నాది ఎలా ఉంటుంది అంటే సేమ్ మీరు ఎలా అన్ని ఫాలో అవుతున్నారో క్లయింట్కి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో యాజ్ ఒక క్లయింట్గా నేను మీ దగ్గర నుంచి పర్ఫెక్షన్ కోరుకుందాం అని చెప్పేసి అన్ని తెలుసుకొని వచ్చాను. క్వాలిటీ చెక్స్ మీరు అనుకున్నారు, ఇప్పుడు మీరు కరీంనగర్ రెడ్ బ్రిక్స్ అనుకున్నారు, స్టీల్ వైజాగ్ అనుకున్నారు, అది వచ్చిందా లేదా యూ కెన్ చెక్. అందులో బ్రీచ్ అయిందంటే మాకు 1 month నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకోవడం. ఇప్పటి వరకు కంపెనీ గ్రేట్నెస్ ఏంటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా అలా అయింది లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఈజ్ మన కన్సర్న్ కాదు, బట్ ఇలాంటి మెటీరియల్స్ పరంగా కానీ బయట కంపెనీస్తో చూస్తే అలా అయితే లేదు. సో ఈ 3 కోర్ పిన్ కన్స్ట్రక్షన్లో డిలేస్ ఆర్ అన్అవాయిడబుల్, బట్ మేము దాన్ని చాలా మినిమైజ్ చేస్తాం. ఎందుకంటే వర్క్ ఎవ్రీడే ఓవర్ పుష్ చేయని అవసరం, మేమే మానిటర్ చేస్తాం. డైలీ క్లయింట్కి అప్డేట్స్ వెళ్తున్నాం. మా సినిమాలు కూడా అప్పుడప్పుడు చెప్పిన టైం కాబట్టి కొన్ని డిలే అవుతుంటాయి. బట్ ఇప్పుడు మీకు డిలే అవుతే ప్రొడ్యూసర్కి భారం అవుతుంది. ఇక్కడ ఏంటంటే మాకే భారం. మాకున్న రిఫరెన్స్ కూడా మాకు వచ్చేవి ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాటికి రిఫరెన్స్ మీకు పంపిస్తాం. కొంచెం మాకు డిస్కౌంట్లో కొంచెం తక్కువలో చూడండి. షూర్ సార్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైస్ సెన్సిటివ్. ఇప్పుడు నేను ఏదో చేస్తానని తక్కువ చేశాను అనుకోండి, క్వాలిటీలో మనం చేంజ్ అవ్వద్దు. ఎంతవరకు కంపెనీ చేయగలుగుతుందో అది నేను చేయగలుగుతాను. వన్స్ ఒకసారి కొటేషన్ వచ్చాక చూసి వీ కెన్ ఫైనలైజ్ ఇట్. షూర్, థ్యాంక్ యూ. కొటేషన్ అండ్ అగ్రిమెంట్. ఓకే వీరు. ఓకే, మీరు చూస్ చేసుకుంది సార్ అది లగ్జరీ ప్యాకేజ్ చూస్ చేసుకున్నారు. యా చెప్పారు కదా, డిజిటల్ సర్వీస్, ఆయిల్ టెస్ట్ చెప్పారు. ఓకే ఓకే. బోర్డు కూడా చెప్పారు కదా, మనం వేస్తాం. బోర్డ్ది, ఎలక్ట్రిసిటీ అండ్ ఫాల్ సీలింగ్, కాంపౌండ్ వాల్, ఓకే, సీసీ కెమెరాస్. ఓకే. అదర్ నేను వేరే కన్స్ట్రక్షన్ అవి చూస్తే ఇన్ని ఫెసిలిటీస్ లేవు అనమాట. అంటే ఈ బోర్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది, సీసీటీవీ అనేది నాకు కొంచెం దీంట్లో మేజర్గా నాకు అది బాగా నచ్చినాయి అనమాట. అవునవును. సో మనకి వచ్చేసిన టోటల్ హ్యాబిట్ ప్రైస్ వచ్చేసి 4000 ఎస్ఎఫ్టీకి 94 lakhs వచ్చింది. 2350 లెక్క మన లగ్జరీ ప్యాకేజ్ చేసాం. 95 lakhs. 95 lakhs. ఓకే. దానిలో లిఫ్ట్ కూడా వస్తుంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తాం. ఓకే. అండ్ లిఫ్ట్ మనకు ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళకి అసిస్ట్ చేసి మీకు అది అయ్యేంత వరకు మేము చూసుకుంటాం. టీం చూసుకుంటారు, ఆపరేషన్స్ టీం చూసుకుంటారు. 95 lakhs వచ్చింది మొత్తం ఓవరాల్ డూప్లెక్స్కి టోటల్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు మీ ప్లాట్ ఎలా అయితే ఉందో టీం చూసారో తీసుకొని మొత్తం అది సెటప్ చేసుకొని ఫౌండేషన్ నుండి పెయింట్ అయిపోయి మీకు కీస్ ఇచ్చేంత వరకు, గృహ ప్రవేశం అంతవరకు
కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ. జస్ట్ నేను ఏం లేదు బ్రో, తెలుసుకుంటాను. Yeah. ఇంత డీటెయిల్గా ఎందుకు తెలుసుకుంటున్నా అంటే నాకు ఇప్పుడు 95 lakhs అని చెప్పారు. నేను నాకు ఎట్లా చెప్పారు డిస్కౌంట్ ఇస్తాను. అవునవును 100%. అంటే బేసిక్గా నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను 100% నాకు డిస్కౌంట్ ఇచ్చాను, నా సైడ్ నుంచి డిఫరెన్స్ 100% ఇప్పిస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అంత అనమాట. సార్ నా పాయింట్ ఏం చెప్తానంటే అందరిలాగా ఇప్పుడు స్వీట్ వర్డ్స్ అందరు చెప్తారు మార్కెటింగ్కి సేల్స్ కోసం, షుగర్ కోటింగ్ చేసి తర్వాత అవ్వదు. ఇప్పుడు నేను చెప్పిన మాట, కంపెనీ టీం చెప్పిన మాట, ఎవరైనా కానీ అవి 100% జరుగుతాయి. సో ఆ సర్వీస్ని మీరు నమ్మండి. ప్రైస్ అంటే నేను మనకిప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఫెబ్ ఎండింగ్ అట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫెబ్ ఎండింగ్కి. సో ప్రాజెక్ట్ అయితే ఇమీడియటే. ఏమైనా చేంజెస్ అడిగారా ఇవి కాకుండా, ఇంకా దీనిలో కాకుండా? అంటే నేనేంటంటే జస్ట్ మీరు నాకు బడ్జెట్ చెప్పారు కదా, నాకు ఇంతవరకు నేను ఫైనల్ డిస్కౌంట్ ఇంత ఇస్తాను తర్వాత నేను ఒక్కసారి ఆలోచించుకుంటా, ఎందుకంటే నేను నా వైఫ్తో కూడా డిస్కస్ చేయాలి. ఓకే, అంటే బడ్జెట్స్ కూడా చూసుకోవాలి మేము కూడా. అంటే అందరూ బేసిక్గా అనుకున్నట్టు ఏంటంటే మేము అంత పెద్ద తోపు రిచ్ ఏం కాదు మేము, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అన్నీ చూసుకొని బడ్జెట్లో ఆలోచించుకొని మీరు నాకు ఇంత బడ్జెట్ అని చెప్తే ఆలోచించుకొని ఒక 1-2 days టైం తీసుకొని చెప్పిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే చిన్న చేంజెస్ ఉంటాయి, అంత పెద్ద చేంజెస్ ఏమి ఉండవు అంతే. దాన్ని బట్టి దానిపైన 1-2 ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఓకే, మీరేమన్నా తగ్గిస్తే షూర్ మాకు సార్. మీరు కాబట్టి బ్రో నేను ఇవన్నీ ఎందుకు మీ దగ్గరికి వచ్చాను మేనేజ్ చేసి అంటే యాక్చువల్లీ మీకు స్టార్టింగే చెప్పాను, ఈరోజు నీ పొజిషన్ నాకు కారణం అభిమానించే వాళ్ళు. నేను ఒక కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నానంటే ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను రెఫరెన్స్ అని ఎందుకు చెప్పేది సార్, ఈ వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ మీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసి డెఫినెట్గా వాళ్ళు ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళు చూస్తారు. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని డిస్కౌంట్ పెడుతుంది తప్ప అదే నేను చేసే మంచి పని ఒక మంచి అభిప్రాయంతో చేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మంచి జరుగుతుంది, ఎంతో కొంత వాళ్ళకి తగ్గుద్ది. ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ నేను ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాను. ఒకవేళ నేను ఇది ఓకే అనుకుంటే డెఫినెట్గా ముందుకెళ్తాను. అట్లే నాకు టైం తీసుకుంటాను. షూర్ అట్లా. ఓకే, అది. సో లాస్ట్ ప్రైస్ అంటే నా అథారిటీలో ఐ కెన్ గివ్ ఇట్ ఫర్ 90 lakhs. 5 lakhs తగ్గించు. యా అల్టిమేట్లీ. ఓకే, సో బిఫోర్ వి గో నేను ఒకసారి ఎండి సార్తో మీకు ఇంటరాక్ట్ చేపిస్తాను. సో దట్ మీకు కూడా ఇంకా కంపెనీ టోటల్ మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ మొత్తం చూపెట్టినట్టు అయిపోతుంది. షూర్. ఓకే బ్రో, ఎండి గారు. యా షూర్. ప్రైస్ అంతా మాట్లాడుతున్నారు. మన అజయ్ గారు ప్రైస్ మొత్తం చెప్పారు, స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ చెప్పారు. అంటే ఏం లేదు, నాకు ఆయన డిస్కౌంట్ కూడా ఇచ్చారు. 95 lakhs అంటే 90 lakhs చేశారు. ఓకే, నాది ఫస్ట్ కన్స్ట్రక్షన్ సార్ ఇది. నాకు ఎందుకంటే నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ చేసి క్వాలిటీ ఎలా ఉంటుంది అవన్నీ కొంచెం మీ మీద నమ్మకంతో నేను వచ్చాను. బట్ అయినా నాకు ఒక 2 days టైం తీసుకుంటాను. తీసుకోండి. మేము దాదాపు ఇప్పటికి ఒక 100 కంప్లీషన్ అయినాయి, 30 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ప్రాజెక్ట్ మా ఓన్ ప్రాజెక్ట్ లెక్క డీల్ చేస్తాం. ప్రతిది కూడా నేనే పర్సనల్గా మానిటర్ చేస్తాను. నాకు కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది, నేను ఎవ్రీ క్లయింట్ తోటి టచ్లో ఉంటాను. సో దట్ నేను ఏంటంటే వీళ్ళ మీద వదిలిపెట్టాను. నేను కూడా పర్సనల్గా మానిటర్ చేస్తుంటాను, నేను కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. మీ ఇల్లు మా ఇల్లు లెక్క కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ. మీకు చేతికి హ్యాండ్ ఓవర్ కీస్ ఇచ్చేంత వరకు మాదే బాధ్యత, ఫ్రమ్ స్టార్టింగ్ టు హ్యాండ్ ఓవర్ కీస్ వరకు. ఏ స్టేజ్లో మీరు డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు, నేను ఏదైనా రెస్పాండ్ అవుతాను. గైస్ చూసారు కదా, ఫైనల్గా ఎండి గారితో కూడా మాట్లాడేసాను. అంటే నేను ఏంటంటే అప్పటికే నాకు 2 days టైం తీసుకుంటున్నాను. 2 days టైం తీసుకొని నాకు నచ్చితే తప్పుగా అనుకోవద్దు, నచ్చితేనే నేను మీకు గెట్ బ్యాక్ అవుతాను డెఫినెట్గా. మీకు అంటే ఎందుకంటే నా ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేయాలి. మీకు ఇంకా కొన్ని నేను ఒక 4-5 నెంబర్లు పంపిస్తాను కస్టమర్లవి, వాళ్ళతో మాట్లాడండి, మీ పర్సనల్గా మాట్లాడి ఇంకా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకోండి. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి మీరు అప్డేట్ చేస్తే మన అగ్రిమెంట్కి ఇనిషియేట్ తీసుకొని స్టార్ట్ చేసుకుందాం. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. 2 days later. గైస్ వెల్కమ్ బ్యాక్. 2 days నుంచి బాగా థింక్ చేసి ఆలోచించి అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్, క్లయింట్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళందరికీ కాల్ చేసి కనుక్కున్నాను. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు క్లయింట్స్ కూడా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. అండ్ అంతేకాకుండా శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం కానీ అండ్ క్లయింట్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ప్రతిదీ నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ సైన్స్ గురించి బాగా ఎంక్వైరీ చేశాను. మన హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్లో, మన తెలంగాణ సైడ్ ఈ ప్లేస్లో పెట్టారు. అండ్ అంతేకాకుండా ఆంధ్ర సైడ్ వచ్చేసి రాజమండ్రి, కర్నూలు, కాకినాడ మరియు అనంతపూర్ కూడా పెడుతున్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను కూడా ఫ్యామిలీతో డిస్కస్ చేసి చాలా ఆలోచించాను.
నాకెందుకో శ్రీ హైగ్రీవ ఇన్ఫ్రా డెవలపర్స్కి చూజ్ చేసుకుందాం అనిపిస్తుంది. వాళ్ళతోనే నేను ఫర్దర్గా మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ గురించి. అండ్ అనుతో కూడా డిస్కస్ చేశాను. అండ్ ఇంకా ఫైనల్గా వాళ్ళకి కాల్ చేసి ఇంకా కన్ఫర్మ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. అను అభి అదే వాళ్ళకి కన్ఫర్మ్ చెప్పేస్తాం మరి. చేసే అభి, కన్ఫర్మ్ చేసేసాయి. ఇంకెందుకు లేటు, వాళ్ళకి కాల్ చేసి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను చెప్పేస్తాను. హలో అజయ్ గారు, నేను అవినాష్ అండి. సార్ చెప్పండి సార్. చెప్పాను కదా 2 days టైం తీసుకొని కాల్ చేస్తా అని. అవును సార్. అయ్యా నేను ఫ్యామిలీతో డిస్కస్ చేశానండి. అండ్ అన్నీ ఎంక్వైరీ చేసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్. మీతోని నేను మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ప్లేసింగ్ యువర్ ట్రస్ట్ ఇన్ అస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, ప్లీజ్ బాగుండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నాకు మీరు డిస్కౌంట్ కూడా ఇచ్చారు. అండ్ ఎండి గారు కూడా అంతా ఓకే అయితే 1-2 lakhs కూడా ఇంకా తగ్గిస్తా అన్నారు. కొంచెం అది మర్చిపోదు, ఎండి గారు గుర్తు చేయండి ఒకసారి. డెఫినెట్లీ మీరు ఆఫీస్ వస్తారు కదా సార్. రేపు ఈవినింగ్ నేను 6 o'clock నాకు ప్యాకప్ అవ్వగానే వచ్చేస్తాను. ఓకేనా, కన్ఫర్మ్ చేసుకోండి. యా ఓకే అండి, బాయ్. ఎస్, నేను చూజ్ చేసుకున్నాను శ్రీ హైగ్రీవా ఇన్ఫ్రా డెవలపర్స్. మీరు చూజ్ చేసుకోండి, డెఫినెట్గా మీరు మించిన దానికంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్తో అండ్ అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తుంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.